పైన లాక్ వస్తుంది అన్నమాట. ఈ రెడ్ కలర్ లాక్, ఈ లాక్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీరు మన దగ్గర బుక్ చేసే ఐటమ్ బట్టి, వాల్యూ బట్టి, మనీ వాల్యూ బట్టి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్? మనకైతే ఈ మధ్యనైతే కంటిన్యూగా 5-6 వీడియోస్ అయితే కంటిన్యూగా వచ్చినాయి. స్టాక్ వీడియోలు అంత ఎక్కువ స్టాక్ వస్తుంది, అయిపోతుంది. సో ఇవాళ కూడా కొద్దిగా స్టాక్ అయితే వచ్చింది. ఆ స్టాక్ ఏమేమి వచ్చింది, ఏమేమి మొత్తం చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. చూడండి, టెలిస్కోప్ రాడ్లు అయితే మన దగ్గర 6 feet, 7 feet, 8 feet, 9 feet, ఓకేనా. 6 feet వస్తుంది, ఓకేనా. చూడండి, టెలిస్కోప్ రాడ్ అనమాట. షార్ట్ హ్యాండిల్ చాలా షార్ట్ మాట దీన్ని. చూడండి, ఓన్లీ హ్యాండిలే ఇంత వస్తుంది, జాన్ వస్తుంది అంతే, ఎక్కువ ఉండదు హ్యాండిల్ గ్రిప్, ఓకేనా. బయట మిషన్ అయితే ఇక్కడ వస్తుంది. ఇదైతే మనకు 6 feet అవైలబుల్ ఉన్నది ఫ్రెండ్స్, ఓకేనా. టెలిస్కోప్ రాడ్ చిన్న చిన్న చేపలు అయితే బాగా పట్టుకోవచ్చు. 1 kilo, 2 kilo, 3 kilo, 4 kilo వరకు ఓకేనా. ఈ రాడ్ అయితే దాని నుంచి అయితే కెపాసిటీ ఉండదు. ఈ టెలిస్కోప్ రాడ్లు అయితే మన దగ్గర బ్రాండ్ వైజ్, సైజ్ వైజ్ సపరేట్గా ఉన్నాయి. ఫైర్ఫాక్స్, టైటానియం, ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట మన దగ్గర. లాస్ట్ వీడియోలో అయితే చూపించాను మొత్తము. అవి స్టాక్ ఉన్నాయి, ఇవి స్టాక్ ఉన్నాయి, ఓకేనా. ఇంకైతే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ తెల్ల చేపల సీజన్ అయితే వచ్చేసింది. ఈ రాడ్ పేరు అయితే టర్మినేటర్, ఓకేనా. ఫైర్ఫాక్స్ టర్మినేటర్. ఇవైతే మన దగ్గర అయితే స్టాక్ ఉన్నాయి. దీని తర్వాత వచ్చి ఇంకా వెరైటీగా వచ్చినాయి స్టాక్, అవి కూడా చూపిస్తారు చూడండి. తర్వాత వచ్చి మన షాప్లో అయితే ఫుల్ డిమాండ్ ఉండేది స్వాట్ ఫిష్ లైన్, దుస్మాన్ ఫౌల్ మాట. అది మీకు తెలుసు. స్వాట్ ఫిష్ లైన్లలో 0.45 mm, 0.50 mm, 0.60 mm చాలా లావు ఉంటుంది, ఓకేనా. ఇవి దేనికి ఉపయోగపడతాయంటే కొరమీలకి అయితే ఉపయోగపడవు, నాటుకి అయితే వాడుకోవచ్చు. ప్లస్ తెల్ల చేపలు అంటే కట్ల, రవ్వ, బొచ్చ, ఓకేనా. హెవీ సైజ్ దానికి 7,000, 8,000, 6,000 మిషన్లు అయితే వాడుతుంటారు, స్పిన్నింగ్ రీల్స్. దానికి లైన్ అయితే ఇది వేసుకోవచ్చు మాట. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. పెద్ద చేపలు అయితే ల్యాండ్ చేయొచ్చు. 20 kilo అయినా భయం లేదు. సేఫ్టీగా చేప బయటకు వచ్చేస్తుంది, లైన్ అనేది తగ్గదు. అదే స్వాట్ ఫిష్ 0.45 mm, 50 mm, 60 mm 3 సైజులు అయితే ఉన్నాయి మన దగ్గర, ఓకేనా. దీన్ని ఇంకో విధంగా కూడా వాడతారు. అది ఏమంటే పాపప్ బ్రిక్స్ ఉన్నాయి కదా, పాపప్ బ్రిక్స్ కట్టేదానికి, గుచ్చాగలు కట్టేదానికి, ప్రతి ఒక్కదానికి వాడతారు. సో ఈ సీజన్లో బాగా యూజ్ అవుతాయి. సాల్ట్ వాటర్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సముద్రం వేట కూడా స్పిన్నింగ్ రీల్స్ పెద్ద వాడుతుంటారు. 8,000, 9,000, 10,000 సిరీస్ కూడా వాడతారు. వాటికైతే 100% కరెక్ట్ మాట. చాలా స్ట్రాంగ్ ఉంటాయి. దీని తర్వాత వచ్చి ఇంకా చిన్నవి 2 ఐటమ్స్ ఉన్నాయి, చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, 1, 2, 3, 4, 5 హుక్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, దీనికైతే వెయిట్ అనేది వస్తుంది. ఇది వెయిట్ లేకుండా వస్తుంది. ఇది 5 హుక్కులు వస్తాయి, దీనికి 3 హుక్కులు వస్తాయి. ఇవైతే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీన్ని ఎలా వాడతారు ఏమో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే, మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, పంపిస్తాను, ఓకేనా. మనకు ఇంత యూజ్ చేయలేదు కాబట్టి, నాకు కొత్త కాబట్టి తెలియదు అంటున్నాం, ఓకేనా. మీ దీని గురించి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, తెలిసిన వాళ్ళు వేట ఆడేది వచ్చింటే ఖచ్చితంగా తీసుకోండి. బాగుంటాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా షార్ప్నెస్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి, ఓకేనా. తర్వాత దీంతో పాటు ఇప్పుడు స్వాట్ ఫిష్ లైన్లు అయితే వచ్చేసినాయి, చూపించేసిన. చాలామంది ఈ మధ్యనైతే గుచ్చాగలికి, సాల్ట్ వాటర్ చేపలు కుట్టి వేయడానికి విఎంజీ బ్రాండ్లు వచ్చినాయి. చూడండి, 100 హుక్స్ వస్తాయి, చిన్నవి. గోల్డ్ కలర్ కోటింగ్ వస్తుందన్నమాట హుక్ ఇది, ఓకేనా. గోల్డ్ కలర్ కోటింగ్ వస్తుంది. 100 హుక్స్ ఉంటాయి. కేవలం ఓన్లీ 150 రూపీస్ ప్రైస్, ఓకేనా. ఓన్లీ 150 రూపీస్ ప్రైస్కి విఎంజీ అనేది మంచి బ్రాండ్ అన్నమాట. ఆ హుక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. తర్వాత మోనో లైన్స్ కూడా స్టాక్ అయితే వచ్చినాయి, అది కూడా చూపిస్తా చూడండి. అయితే మోనో లైన్స్ అవైలబుల్ ఉన్నాయి. థిక్నెస్ చాలా తక్కువ మాట, ఓకేనా. 0.28, 25 ఆ సైజులలో వచ్చినాయి. ఇది అందులోనూ మనకు వచ్చేది వచ్చి 520 మీటర్లు అనేది లైన్ వస్తుంది ఇందులో, మోనో లైన్ మాట. ఇవైతే మన దగ్గర అయితే స్టాక్ ఉన్నాయి, ఓకేనా. మీకు ఎవరికైనా మోనో లైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి, మీకైతే మోనో లైన్ అనేది పంపిస్తాము, ఓకేనా. ఫ్రెండ్స్ చూడండి, విఎంజీ హుక్స్ అయితే నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 4 3 సైజులు అయితే మనకు హుక్స్ అయితే వచ్చినాయి. ఈ హుక్స్ ఎలా ఉంటాయంటే, హుక్ ఉంటుంది కదా, హుక్కి వెనకాల వైపు వచ్చి మళ్ళీ కాటా వస్తుంది అన్నమాట. ఎర్తువాంగా ఎర్ర కానీ చేప పిల్ల కానీ కొట్టినప్పుడు అది రివర్స్ కాకుండా బాగా యూజ్ అవుతుంది. పిండి కూడా ఊసిపోదు అన్నమాట. సో వాటి కోసం అని చెప్పి విఎంజీ బ్రాండ్లో 1, 3, 4 సైజులలో అయితే అవైలబుల్ ఉన్నాయి, ఓకేనా. తర్వాత
ఫ్లోట్స్ 25 గ్రాముల ఫ్లోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడండి రౌండ్ వస్తాయి అన్నమాట, ఇవి ఎక్కువలాగా వస్తాయి. ప్లస్ విత్ స్టిక్ వస్తుందన్నమాట ఇది. ఇవి కూడా మన దగ్గర అయితే స్టాక్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. ఓకేనా. తర్వాత ప్రొఫెషనల్ బ్రాండ్లో వచ్చి చాలా సైజెస్లో అవైలబుల్ ఉండే హుక్స్ అయితే వచ్చినాయి, అవి కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చూడండి ప్రొఫెషనల్ హుక్స్ అయితే మన దగ్గర స్టాక్ అయితే వచ్చినాయి. నంబర్ 8, నంబర్ 9, నంబర్ 10, నంబర్ 11, 8 నుండి 15 వరకు అయితే సైజెస్ వచ్చినాయి. ఒక్కొక్క హుక్ ఒక సైజ్ ఉంటుందన్నమాట. ఆ హుక్ సైజ్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అని చెప్పి ఒక వైట్ పేపర్ మీద స్కేల్ పెట్టి మీకు కేటలాగ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, చూడండి. ఓకేనా. ఇవైతే మనకు బాక్సులు సేల్ చేసేస్తాం, లూజ్ కావాలంటే లూజ్ కూడా ఇస్తాం అన్నమాట. ఓకేనా. చలో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో అయితే పిన్ చేయండి. ఓకేనా. తర్వాత సాల్ట్ వాటర్ సంబంధించిన హార్డ్వేర్స్ అయితే వచ్చినాయి మన దగ్గర, హార్డ్వేర్స్. ఓకేనా. కలర్ వైజ్ వచ్చినాయి, చూపిస్తా చూడండి. రెడ్ హెడ్, రెడ్, వైట్, ఆరెంజ్, గ్రీన్, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కేటలాగ్లో ఫోటో తీసి నీట్గా అప్లోడ్ చేస్తా చూడండి. వెయిట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. చూడండి మామూలుగా అయితే మీరు వచ్చి ముందైతే అమ్రులా ఫిష్ ట్యాప్ అయితే చూసింటారు, గొడుగులా ఉండేది. ఇప్పుడు ఆ టైప్ కాకుండా రౌండ్ వచ్చినాయి ఫిష్ ట్యాప్ మాట. ఇవి ఎలా ఉంటాయి, ఎలా వరకు అవుతాయి, హైట్ ఎంత, డెప్త్ ఎంత మొత్తం చూపిస్తారు చూడండి. పైన లాక్ వస్తుంది అన్నమాట, ఈ రెడ్ కలర్ లాక్. ఈ లాక్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చాలా పెద్ద సైజ్ అన్నమాట ఇది, చూడండి. చూస్తున్నారు కదా. మనం దీన్ని ఎలా వాడాలంటే ఫ్రెష్ వాటర్లో నాచు, చెట్లు, జమ్ము ఏం లేని తన తీసుకెళ్ళి ఇలా పెట్టేయాలి. పెట్టేసి ఫీడ్, దీనికి సంబంధించిన ఫీడ్ ఏముందో మొత్తం లోపల వేసేయాలన్నమాట. వేసిన తర్వాత ఏమవుతుందంటే ఫిషెస్ వచ్చి ఇలా వెళ్తాయి అన్నమాట లోపలికి. వెళ్ళినట్టు రిటర్న్ వచ్చే ఆప్షన్ ఉండదు. ఓకేనా. ఎందుకంటే లోపల ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్యాప్ అనేది చాలా ఓన్లీ పోవడానికే, రావడానికి అయితే ఉండదు. ఈ ఫిష్ ట్యాప్ అనేది చాలా వర్క్ అవుతుంది. మనం దగ్గరలో దీన్ని వాడి దీని రిజల్ట్ ఎలా ఉన్నది, ఎంత కెపాసిటీ ఉంటుంది, ఎన్ని చేపలు సంభాలిస్తుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇద్దాము. ఓకేనా. ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇందులో అయితే 3 కిలో, 4 కిలో, 5 కిలో రవ్వలు కూడా ఆరాంగా లోపలికి వెళ్ళిపోతాయి, బయటకు రావడానికి అయితే దావ అయితే ఉండదు. సో ఈ ఫిష్ ట్యాప్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే పెన్ ఫిషింగ్ రాడ్స్ అయితే వచ్చినాయి చూడండి. సేమ్ పెన్ లాగా ఉంటాయి, జోలో పెట్టుకెళ్ళిపోవచ్చు అన్నమాట. అంత చిన్న రాడ్ ఇది. ఓకేనా. ఇది ఆల్రెడీ మనం అయితే ఒక రాడ్కి అయితే బిగించినాము మిషన్, చూడండి. నాకు తెలిసి ఇది 1 మీటర్ అంటే ఒక 3.5 ఫీట్ ఉండొచ్చు, 3.5 అడుగు ఉండొచ్చు అంతే. ఇది సింపుల్గా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, పోర్టబుల్ మాట. ఓకేనా. డ్రాగ్ సిస్టమ్, డ్రాగ్ నోబు మొత్తం ఇచ్చాడు దీనికి. ఎమర్జెన్సీలో బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చిన్న చేపలకి, తిలాపియా చేపలకి ఒక 1/2 కిలో, 1 కిలో వరకు సంభాలిస్తుంది, ఇబ్బంది అయితే ఉండదు, చాలా స్ట్రాంగ్గానే ఉండదు. సో ఇలాంటివి కూడా మన దగ్గర అయితే స్టాక్ వచ్చినాయి. పెన్ రాడ్. ఓకేనా. ఫ్లోట్స్ విత్ స్టాపర్ అన్నమాట, విత్ స్టాపర్ వస్తుంది ఇది ఫ్లోట్ అనేది. ఇవైతే మన దగ్గర చాలా స్టాక్ అయితే వచ్చినాయి, బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఫ్లోట్ ఫిషింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది. ఓకేనా. చూడండి చాలా బెస్ట్ చాయిస్ మాట, సూపర్గా వర్క్ అవుతాయి. ఓకేనా. ఫ్లోట్ ఫిషింగ్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఎర్త్ వార్మ్స్ మీద వాడే వాళ్ళకైతే ఇంకా చెప్పే పనే లేదు. విత్ స్టాపర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, పైన చూస్తున్నారు కదా, ఇది స్టాపర్ అన్నమాట. విత్ స్టాపర్ వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా మనం కట్టుకోవచ్చు. మన దగ్గర అయితే జిగెల్ అన్నీ ఉన్నాయి కలర్స్ అయితే. ఓకేనా. ఎవరికైనా కావాలంటే ఇక చెప్పను, మీరే చూసుకోండి ఫ్రెండ్స్. ఈ మధ్యన అయితే ఒక చెరువుకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత వాటర్ అయితే తగ్గిపోయాయి, ఫుల్గా ఉన్నాయన్నమాట. ముందు బాగా చేపలు పడుతుండే, మన రీసెంట్గా వెళ్ళినప్పుడు అయితే వాటర్ ఫుల్గా తగ్గింది. ఇంకా మనం క్యాస్టింగ్ చేయాలంటే వాటర్ లోపలికి పోయి చేయాలి. మోకాలు లోతుకి వెళ్ళా, ఫిషింగ్ అయితే చేసా, చేపలు అయితే పడ్డాయి. బయటకు వచ్చిన తర్వాత చూస్తే కాలు దొరద ఫ్రెండ్స్. నవ్వ గోకుని రక్తాలు వచ్చినాయి. అట్లా ఉంది నాకు, నాగార్జున కూడా సేమ్ పొజిషను. ఇంకా వాటర్ తగ్గే కొద్దీ మనము ప్రతి ఒక్కసారి అవసరం పడతాయి కాబట్టి వర్షాకాలంలోనే కాదు ఎండాకాలంలో కూడా వెండర్స్ ఉపయోగపడుతున్నాయి. ఓకేనా. సో మనకు వెండర్స్ అయితే స్టాక్ అయితే వచ్చేసినాయి చూడండి. చూస్తున్నారు కదా, విత్ షూ వస్తుందన్నమాట. స్నేక్ బైట్ నుండి ఫుల్ ప్రొటెక్షన్. మనకు లోపల ఉండే ఫ్యాన్ కనీసం తడవదు, ఒక డ్రాప్ కూడా వాటర్ పోవు. ఓకేనా. ఇది మన నాగార్జున తొడుగుదాము, తొడిగి ఎలా ఉందో ఆయన చూపిద్దాము. ఓకేనా. చూడండి
ఫుల్ వచ్చేస్తుందన్నమాట. 7 వరకు వస్తుంది. ఒకవేళ మీరు బుడదలో పోయినా కాలు చిక్కుకున్నా షూ సపరేట్ అయిపోతుంది, బాధ ఉండదు. ఇదైతే ఫుల్ సేఫ్, ఇక్కడ వరకు గ్రిప్ వస్తుంది కాబట్టి. సో ఇంకా మన నాగార్జునకి అయితే తొడుగుదాం ఇది, ఓకేనా? ఇదానా నువ్వు తొడుగుపో చూస్తున్నావు కదా. ఇవన్నీ కాంటాక్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి, బాగా యూజ్ అవుతాయి ఇవి. మన డానీ బ్రో అయితే దీని మీదే 10 కిలోల వాల్గో చేప అయితే లాగాడు అనమాట. సో అవి కూడా స్టాక్ వచ్చినాయి. చూస్తున్నారు కదా సౌండ్, గంట సౌండ్ వస్తుంది. ఏమీ ఇట్లా వస్తుందంటే ఇంకా వాటర్లో ఎలా వస్తుందో చెప్పండి మీరే, ఓకేనా? మన షాప్లో ఆఫర్లు అయితే వదిలినాము. ఇప్పుడు కూడా మిక్స్ ఐటమ్ ఒకటి వచ్చిందన్నమాట. అన్ని ఏమంటారు దాన్ని, మిక్స్ ఐటమ్ అంటే అన్ని రకాల ఐటమ్స్ వచ్చి ఒక 3 కార్టూన్లు అయితే తెప్పించా, మీకోసమే తెప్పించా. ఎందుకంటే మీరు నా దగ్గర ఏమైనా కొనండి, ఎంతైనా బిల్ చేయండి, 500 చేసినా 300 చేసినా 1000 రూపాయలు చేసినా ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ అనేది ఉంటుంది. ఒక ఐటమ్ మాత్రమే ఉంటుంది గిఫ్ట్, ఓకేనా? అది మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే ఫిషింగ్ రిలేటెడే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు 500 నా దగ్గర ఫ్రాక్స్ కొన్నారనుకోండి, దానికి సంబంధించి ఒక గిఫ్ట్. మీరు మన దగ్గర బుక్ చేసే ఐటమ్ బట్టి, వాల్యూ బట్టి, మనీ వాల్యూ బట్టి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన నాగార్జునకి అయితే డ్రెస్ అయితే తొడిగిన. మన నాగార్జున ఉండేదే హైట్ తక్కువ, భూమికి 4 అడుగులు ఉంటాడు అంతే. సో ఆయన కాబట్టి కొంచెం గ్యాప్ చూపిన ఇంకెంత ఉందో పైకి షోల్డర్స్ లేదా. చూడండి ఫ్రెండ్స్, అలా ఉంటుందన్నమాట. మనం వాటర్లో పోయేటప్పుడు ఫుల్ కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా పైకి ఎత్తు, ఇంకా లూజ్ వస్తుందా? సో మనకు ఫుల్ సేఫ్టీనెస్ అన్నమాట. ఈ వెడర్స్ అనేది మన దగ్గర స్టాక్ అయితే ఉన్నాయి, విత్ షూ ఉన్నాయన్నమాట. పాము ఖర్చునా ఏం కాదు, జబర్దస్త్ ఐటమ్ ఫ్రెండ్స్. సమ్మర్ సీజన్లోనే కాదు, వర్షాకాలంలో కూడా బాగా వర్క్ అవుతాయి అన్నమాట ఈ వెడర్స్. ఒక స్నేక్ బైట్ అనే కాదు, వాటర్ ప్రాబ్లం ఉన్నా, దొరద ఉండే వాటర్లో వెళ్ళినా మనకు ఫుల్ ప్రొటెక్షన్ అన్నమాట. వాటర్ అయితే ఏ మాత్రం మనకు కాలుకు టచ్ కాదు అన్నమాట. సో ఇలాంటివి కూడా మన దగ్గర స్టాక్ అయితే వచ్చేసినాయి. చూడండి ఫ్రెండ్స్, వెండర్స్ అయితే మన దగ్గర ఫుల్గా స్టాక్ ఉన్నాయి, సరేనా? ఎవరికైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గానే చూడండి, ఎందుకంటే స్టాక్ ఎప్పుడైతే మనకు క్లిక్ అవుతుందో అప్పుడు ఫుల్గా ఆర్డర్స్ అయితే వస్తాయి. స్టాక్ పూర్తిగా ఖతం అయిపోవచ్చు. సో వెండర్స్ కానీ మీకు ఇప్పుడు నేను చూపించిన ఐటమ్లు ఏమైనా కావాలన్నా కొంచెం ఫాస్ట్గానే బుక్ చేసుకోండి. తర్వాత ఫైబర్ రాడ్లో విత్ స్క్రూతో పాటు వచ్చి చాలా రోజులు అయింది. ఫైబర్ రాడ్స్ 7 ఫీట్ అవి అయితే స్టాక్ వచ్చినాయి. అది కూడా మంచి బ్రాండ్లో వచ్చిందన్నమాట, ఫైర్ ఫాస్ట్ జాగువార్. చూడండి, ఇంతకుముందు వితౌట్ స్క్రూ మనం కాంబో ఆఫర్ చేసాము. ఇప్పుడు చూడండి, ఇదైతే ఫైర్ ఫాస్ట్ జాగువార్ బ్రైట్ ఆరెంజ్ కలర్ అన్నమాట. జాగువార్ సాలిడ్ ఫైబర్ 7 ఫీట్ అనమాట, విత్ స్క్రూ అనేది వస్తుంది. జాయింట్ దగ్గర స్క్రూ అనేది వస్తుందన్నమాట. సో వీడియో పోవడానికి చాలామంది ఏం చేస్తారంటే లూజ్ అయిపోయిందన్న, లూజ్ అయిపోయి అది సపరేట్ వెళ్ళిపోతుంది అంటుంటారు. వాళ్ళ కోసమని విత్ స్క్రూ చూడండి, స్క్రూ ఫిట్టింగ్ ఇక్కడ వస్తుంది. ఈ రాడ్ గురించి స్పెషల్గా చెప్పే అవసరం లేదు, ఎందుకంటే దాదాపు 20 కిలోలు చెప్పినైనా దీంట్లో ఎత్తుకోవచ్చు అన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉంటాయి ఫైబర్ రాడ్స్, ఓకేనా? మళ్ళీ అలాగే ఫిష్ చేసుకోవడానికి బ్యాగులు కూడా వచ్చాయన్నమాట. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మీకు ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇస్తాను. ఆ గిఫ్ట్లో ఏమేమి ఇస్తానని మొత్తం కింద వేసినమాట. ఒకసారి అవి కూడా చూపిస్తా చూడండి. మీరు మనకు పెట్టే ఆర్డర్ బట్టి, ఆర్డర్ వాల్యూ బట్టి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎంత ఆర్డర్ పెడతారో అంత గిఫ్ట్ వస్తుందన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అనేది వర్తే, ఖచ్చితంగా ఇస్తాము, ఓకేనా? AP Fishing Store. Subscribe for more fishing adventures.